2 నెలల్లో కులగణన పూర్తి, 2 విధాలుగా చేపట్టాలని రాష్ట్ర సర్కార్ యోచన. ఒకటి సెన్సెస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్లో, రెండోది ఓటర్ లిస్టు ఆధారంగా బీసీ సర్వే, త్వరలో కొత్త బీసీ కమిషన్, నవంబర్లో స్థానిక ఎన్నికలు. మీరు చెప్పాల్సింది ఏంటంటే 2 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి 6 నెలలకు తీసుకుపోవడమా? ఆలోపు కంప్లీట్ చేస్తున్నాం ఎందుకు ఈసారి అయితే ఎలక్షన్ జరగనివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పి మోసం చేయడమా? మేము అనట్లేదు మీరు చేస్తారని. మీరు ఒకవేళ 2 నెలల్లో కంప్లీట్ చేయాలా, 2 నెలల్లో కంప్లీట్ చేసేసి ఎలక్షన్లకు పోవాలి. అప్పుడు మీరు అద్భుతమైన రిజల్ట్ సాధిస్తారు, డౌట్ ఏం లేదనలా. మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తే, మీరే అన్నారు కదా 23,900 కొత్త బీసీ ప్రజాప్రతినిధులని, లీడర్లని మేము తయారు చేస్తామన్నారు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మేము అంతమంది బీసీ నాయకత్వాన్ని మేము చూస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చింది. 23% to 42%కి రిజర్వేషన్ పెంచుతామని చెప్పింది. సో ఇప్పుడు కులగణన 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్తున్నారట. మరి ఆ 2 నెలల్లో కంప్లీట్ చేయాలా, 3 నెలల్లో ఎలక్షన్ పెట్టాలి. కులగణను 2 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 2 విధాలుగా దీన్ని చేపట్టాలని యోచిస్తున్నది. సెన్సెస్ యాక్ట్ ప్రకారంగా ప్రత్యేక ఫార్మాట్లో కులగణన చేయడంతో పాటు ఓటర్ లిస్టు ఆధారంగా బీసీ గణన కూడా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపైన త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున లోకల్ బాడీ ఎన్నికలకు ముందు బీసీ గణన సాధ్యం కాదని ఒక దశలో ప్రభుత్వం భావించింది. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణనపైన పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తున్నది. బీసీల లెక్క, రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నది. మీరు కులగణన చేసిన తర్వాత ఇంకోటి చేయాల్సిన అక్కర్లే. కులగణన అంటే ఏంది? ఒక్కొక్క కులంలో వాళ్ళ జనాభా ఎంతున్నది, ఎవరెవరు ఉన్నారన్నది తేలిపోద్ది. ఇంకా మళ్ళీ బీసీల లెక్క మళ్ళీ సపరేట్ ఎందుకు? అన్ని లెక్కలు తెలిసిన తర్వాత ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరి వాటా ఎంత అన్నది తేలిపోతుంది. సింపుల్. దాని ప్రకారమే మీరు టికెట్లు ఇవ్వాలి, దాని ప్రకారమే మీరు ముందుకెళ్ళాలి. ఇది వీళ్ళు ఏం చేయబోతారంటే ఇలా కుట్రలు ఉంటాయి దీని వెనకాల. ఓన్లీ బీసీలది లెక్కిస్తామంటారు. అన్యాయం, మోసం అవుతుంది అది. ఓన్లీ బీసీలది కాదు మీరు లెక్కించేది, మొత్తం అన్ని కులాల లెక్క తీయాలి. కేసీఆర్ కులం లెక్క తీయాలి, చంద్రబాబు నాయుడు కులం లెక్క తీయాలి, రేవంత్ రెడ్డి కులం లెక్క తీయాలి, అందరి కులాల లెక్కలు తీయాలి.